అందరికీ నమస్కారం. హైషు మేకర్స్ వెల్కమ్. మనం 15 డేస్ సిరీస్ అనేది స్టార్ట్ చేసామండి. మొదటగా అయితే నేను పసుపుతో మొదలుపెట్టాను అనమాట. పసుపు మనం ఎలా నిల్వ చేసుకోవాలి, ఎక్కువ రోజులు ఎలా తాజాగా ఉండాలి, దాని రంగు మారకుండా ఎలా చూసుకోవాలి, ఇది ఎక్కడ ఉంచాలనేది ఈ వీడియోలో చూద్దాము. ఇప్పుడు చూస్తున్నారు కదా, నేనైతే ఇలాగా నేను బయట నుంచి తెచ్చుకున్న తర్వాత ఇలాగ మూత టైట్గా ఉండే డబ్బాలో అనేది వేసి ఉంచుకుంటానండి. ఇలాగైతే మాత్రం రంగు మారదు, అలాగే తాజాతనం పోదు, మనకి సంవత్సరం అయినా సరే నిల్వ ఉంటుందండి. చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు మనం సెకండ్ టిప్ చూద్దాము. ఇప్పుడు చూస్తున్నారు కదా, స్పూన్ మనం పసుపులో వాడే స్పూన్ అనేది తడిగా ఉండకూడదు. తడిగా ఉన్నట్లయితే మనకి పసుపు అనేది పాడయ్యే అవకాశం ఉంటుంది. అలాగే థర్డ్ టిప్ అండి, స్టవ్ పక్కన మాత్రం పసుపు డబ్బా పెట్టకూడదు. మనం వంట చేసిన తర్వాత స్టవ్కి మనం కొంచెం దూరంగా ఉంచినట్లయితే మనం వంట చేసిన ఆవిరి లోపలికి వెళ్లకుండా మనకి పసుపు అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉండే అవకాశం ఉంటుంది. ఇలాగ మనం దూరంగా అనేది ఉంచాలన్నమాట. ఇప్పుడు మనం ఫోర్త్ టిప్ తెలుసుకుందాము. ఫోర్త్ టిప్ మనకి ఇప్పుడు చాలా ముఖ్యమైనదండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ టిప్ అయితే మీకు ఈ తాజాగా ఎలా ఉంది ఏంటనే తెలుసుకోవడానికి, అంటే మీరు కొని తేక ముందే మీరు ఈ టిప్ అనేది మీరు చేయొచ్చు. ఇప్పుడు చూస్తున్నారు, కొద్దిగా పసుపు తీసుకొని ఇలాగ మన చేతికి రాసుకొని చూస్తే మన చేతికి బాగా పండిందంటే మాత్రం ఇది తాజాగా ఉన్నట్లండి. చాలా మంచిది, మంచి రంగుతో ఉంటే చాలా మంచిది. ఇప్పుడు మనకి ఏవైనా సరే ఇప్పుడు తెచ్చిన తర్వాత కొన్ని రోజులకి రంగు మారినట్లయితే అది వాడకుండా ఉండడమే మంచిదండి. ఎందుకంటే మన చర్మానికి మంచిది కాదు, అలాగే ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. ఇలాంటి మంచి పసుపు మనం ఎలా నిల్వ చేసుకోవాలి ఏంటనే తెలుసుకున్నాం కదా. ఇలాంటి వంటింటి చిట్కాల కోసం మీరు మా హైషు మేకర్స్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. రేపటి ఇంకొక ముఖ్యమైన టిప్ తోటి మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.